యూట్యూబ్ ఛానల్ పాప్కార్న్ అండ్ పులిహోర. ఇవాళ ఫ్రైడే వచ్చేసింది. ఫ్రైడే ఏం చూడాలి, ఏం చూడకూడదు అని నేను కూడా ఆలోచిస్తూ ఉంటే నిన్న రాత్రి నెట్ఫ్లిక్స్లో మేడ్ ఇన్ కొరియా అని ఒక మూవీ రిలీజ్ అయిందండి. అది యాక్చువల్లీ ఒక తమిళ్ మూవీ. అది తెలుగు డబ్బింగ్, కన్నడ డబ్బింగ్, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లోనూ డబ్ చేసేస్తున్నారు కదా. సో అలా డబ్ చేసి అవైలబుల్గా ఉండింది. యాక్చువల్లీ నేను కొరియన్ కంటెంట్ అస్సలు చూడను అనమాట. ఈ మూవీ టీజర్ చూశాను వెన్ ఐ వాజ్ బ్రౌజింగ్ త్రూ నెట్ఫ్లిక్స్. అండ్ నేను వాంటెడ్గా అబ్బా కొరియన్ మూవీయా, క్రింజ్ ఉంటుందిలే, ఇది అసలు స్కిప్ చేసేద్దాము అని ఒక థాట్లో ఉండేను అనమాట. బట్ ఏమైందో ఏంటో నిన్న రాత్రి ఐ స్టంబుల్డ్ అపాన్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ఇట్. ఐ ఆల్సో వాజ్ లైక్ చలో అసలు ఏం తీసారో చూద్దాము, అంత క్రింజ్గా ఉండకపోయి ఉండొచ్చు, అంత జెన్జీగా ఉండకపోయి ఉండొచ్చు అని. అండ్ ఇట్ యాక్చువల్లీ రియలీ సర్ప్రైజ్డ్ మీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ అప్ ఆన్ దిస్ మూవీ. బికాస్ ఈ మూవీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ వెరీ నైస్ హోల్సమ్ ఫీల్ గుడ్ మూవీ. సో మన లైఫ్లో ఏవైతే కోర్ వాల్యూస్ ఉంటాయో, లైక్ హెల్పింగ్ అవుట్ అ ఫ్రెండ్ కానీ, బీయింగ్ కైండ్ టు అ స్ట్రేంజర్ కానీ, ఇలాంటి థీమ్స్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిందనమాట ఈ మూవీ. అలాంగ్ విత్ దట్ ఇట్ ఆల్సో ఎక్స్ప్లోర్స్ దిస్ అనదర్ థీమ్ వేర్ నువ్వు ఒక్కదానివే ఒక ఏలినేటెడ్ కంట్రీలో ఉన్నా కూడా నువ్వు నీ గుడ్ విల్తో అండ్ నీ స్ట్రెంగ్త్తో ఎలాగైనా సర్వైవ్ అవ్వచ్చు అని. సో ఆన్ దాట్ పాయింట్ ఐ వాంట్ టు ఎలాబరేట్ అ లిటిల్ బిట్. సో బేసికలీ ఎందుకు ఈ కంట్రీకి వెళ్ళింది ఈ అమ్మాయి అన్న క్యూరియాసిటీ మనందరికీ ఉంది కదా. ఇట్ వాస్ షోన్ ఇన్ ద ప్రోమో ఆల్సో, లైక్ why is she so obsessed with Korea ani. Not by giving you guys any spoilers, I want to tell you why she is actually obsessed with Korea. సో ఈ అమ్మాయి ఒక మారుమూల గ్రామం తమిళనాడులో ఒక హిల్ స్టేషన్లో పుడుతుందన్నమాట. అండ్ తినకి కొరియాతో రిలేషన్షిప్ ఎందుకు ఏర్పడుతుందంటే వాళ్ళ స్కూల్లో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అవుతుంది. అప్పుడు తిను తమిళనాడు నుండి ఒక క్వీన్ ఎవరైతే కొరియాకి వెళ్ళి అక్కడ రూల్ చేశారో ఆమె క్యారెక్టర్ని ఫ్యాన్సీ డ్రెస్లో ప్లే చేస్తుందన్నమాట. అండ్ వీళ్ళ నేమ్, ఈ అమ్మాయి నేమ్ అండ్ ఈ క్వీన్ ఒక నేమ్ సిమిలర్ నేమ్స్ అనమాట, ఆర్ సేమ్ ఆల్సో, ఐ డోంట్ నో. సో ఆ నేమ్ డిఫరెన్స్ వల్ల ఈ అమ్మాయి ఇంకా ఇంకా కనెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ యూ నో వాట్, దెర్ ఇస్ అ ఫన్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలామంది తమిళనాడు రూలర్స్ రూల్ చేశారంట. సో అక్కడ ఎస్పెషలీ కొరియాలోనంట కొన్ని వర్డ్స్ ఏవైతే తమిళ్లో ఉన్నాయో వాటి రూట్స్ అండ్ ఆ కొరియన్ వర్డ్ రూట్స్ కూడా చాలా సేమ్. సో చాలా వర్డ్స్ మనకి సిమిలర్గా ఉంటాయంట. సో ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ఫన్ ఫ్యాక్ట్. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద మూవీ డిస్కషన్. ఈ అమ్మాయి అందుకని చిన్నప్పటి నుండి కొరియాలోకి వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంటారు, ఏముంటారు అని తెలుసుకోవాలని కుతూహలంతో షీ స్టార్ట్స్ watching a lot of K-dramas, catching up on a lot of K-pop songs, వాళ్ళ మేనరిజమ్స్, లైక్ వాళ్ళు ఎలా తింటారు, ఏం తింటారు, లైక్ అది నాకు చాలా నచ్చింది. బట్ ఇది ఉంటే సరిపోదు కదా మనం ఒక కంట్రీలో సెటిల్ అయిపోవడానికి. బికాస్ మనం చూసే కంటెంట్ ఏదైతే ఉంటుందో, మనం ఏదో కొన్ని వర్డ్స్ మాట్లాడేసి తెలిసేసుకుని ఓ వీఆర్ సో కూల్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్న రియాలిటీ చెక్ ఎప్పుడు వస్తుందంటే మనం యాక్చువల్లీ ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ ఉండడం స్టార్ట్ చేస్తే ఆ రియాలిటీ చెక్ వస్తుంది అనమాట. లైక్ హౌ ఆర్ వి ఈవెన్ కంపాటబుల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ నాట్. సో ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు షీ ఈజ్ లైక్, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ షీ ఈజ్ ఇన్ దట్ కంట్రీ, షీ ఈజ్ వెరీ హార్ట్ బ్రోకెన్ అండ్ షీ ఈజ్ ఎలోన్ అనమాట. బట్ వాట్ ఈజ్ నైస్ ఈజ్ ఆ అమ్మాయి స్పిరిట్ వల్ల అండ్ ఆ అమ్మాయి గుడ్ విల్ వల్ల అక్కడ తను షీ మేక్స్ ఫ్రెండ్స్. అండ్ ఆ ఫ్రెండ్షిప్ కూడా ఎలా స్టార్ట్ అవుతుంది, లైక్ తనకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఇట్ ఫీల్స్ హోల్సమ్. బికాజ్ మనలో చాలామంది వేరే కంట్రీస్కి వెళ్ళుంటాము అండ్ మనకి కూడా ఒకళ్ళు ఎవరైనా అలా హెల్ప్ చేస్తే మనం కూడా ఆబ్వియస్లీ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా విత్ ఇన్ దట్, హే ఐఎమ్ నాట్ అలోన్ హియర్ అని. ఎస్పెషలీ వెన్ దే ఆర్ లైక్ not even from our culture and tradition, opposite cultures and traditions, or like వేరే నేషనాలిటీ వాళ్ళది మనకి చేస్తున్నారు అంటే హెల్ప్ అంటే చాలా పెద్ద హెల్ప్ ఏమి అయిపోకలేదు, చిన్న హెల్ప్ చేసినా కూడా వీ ఫీల్ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ, రైట్? సో దట్స్ వాట్ షీ ఫీల్స్. అండ్ ఇప్పుడు అక్కడ కొరియాలో అమ్మాయి ఎలా సస్టైన్ అవుతుంది, అక్కడ జాబ్ ఏం చేస్తుంది, లైక్ అన్న దాని మీద మూవీ అవుతుంది అనమాట. ఇంకొక స్వీట్ థింగ్ విచ్ దే హ్యావ్ షోన్ ఇన్ ద మూవీ ఇస్ along with her friendships with
Korean nationality people there, which she builds upon. I don't want to spoil it. I think you should catch it in the movie. అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది తన ఫ్రెండ్షిప్ అని, ఆర్ ఈ స్ట్రేంజర్స్ ఎందుకు తినకు హెల్ప్ చేస్తారు, ఆర్ తినేందుకు ఈ స్ట్రేంజర్స్కి హెల్ప్ చేస్తుంది, హౌ డూ దే హెల్ప్ ఈచ్ అదర్ అవుట్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీరు మూవీలో క్యాచ్ చేయండి. ఇంకొక క్యూట్ రిలేషన్షిప్ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్, ఈ అమ్మాయికి లైక్ అవర్ ప్రొటాగనిస్ట్ ప్రియాంక అరుణ్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఒక గ్రానీతో అక్కడ చాలా క్యూట్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది అనమాట. షీ ఈవెన్ కాల్స్ హర్ పార్టీ పార్టీ. సో వాళ్ళిద్దరూ కలిసి ఏమైనా చేస్తారా, లైక్ హౌ డస్ దేర్ రిలేషన్షిప్ బ్లాసమ్ ఇంటూ, అది కూడా ఆ మూవీలో చాలా బాగా చూపిస్తారు. అండ్ ప్రతి క్యారెక్టర్కి గ్రోత్ ఉంటుంది మూవీలో, లైక్ బీట్ ప్రియాంక అరుణ్ మోహన్స్ క్యారెక్టర్, ఆర్ బీట్ ద కొరియన్ క్యారెక్టర్స్ విచ్ దే షో, ఆర్ బ్యాక్ హోమ్ హర్ ఫాదర్ క్యారెక్టర్ కానీ ఆయన క్యారెక్టర్ ఆర్క్లో కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయి మనకి. అంటే ఇవేమి లైక్ ఎక్స్పోనెన్షియల్ చేంజెస్ కాదు, దే ఆర్ ఆల్ హోల్సమ్ క్యూట్ చేంజెస్. సో ఈ థీమ్స్లో ఏదైతే వచ్చిందో, లైక్ ఇట్స్ అ నైస్ గర్ల్ ఫ్లిక్, like it explores on how a woman can be independent by herself and do the things which she likes even though she lacks exposure. If at all you just have the grit and determination and a good will to do things, things will eventually work out for you. And ఇంకొక బ్యూటిఫుల్ కోట్ ఏదైతే ఉందో ఈ మూవీలో, దట్ ఈస్ whenever something ends it begins something new. నేను కోట్ని ఎగ్జాక్ట్గా కోట్ చేయలేదు, బట్ ఇట్స్ లైక్ relevant to the plot of the movie also. When you watch the movie you will understand. సో ఆ కోట్ మీనింగ్ ఏంటంటే, ఓకే ఏదో ఎండ్ అయిపోయింది అండ్ మనం ఏదో సిచ్యువేషన్లో ఉన్నాం, వీఆర్ హార్ట్ బ్రోకెన్, వీఆర్ మిజరబుల్ ఇన్ లైఫ్, లైక్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లాస్ట్ అని అనుకునే టైంలో సంథింగ్ న్యూ యాక్చువల్లీ బిగిన్స్. లైక్ అది మనకు కూడా తెలియదు, లైక్ వాట్ విల్ ఇట్ లీడ్ ఇన్ టు అని. సో ఆ కోట్ నాకు చాలా నచ్చింది అండ్ మూవీ ప్లాట్కి కూడా అది రెలవెంట్. అదర్ దాన్ దట్ నాకు ప్రియాంక మోహన్స్ యాక్షన్ చాలా నచ్చింది మూవీలో, బికాస్ తను అంత బాగా చేస్తుంది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఆనెస్ట్. షీ వాజ్ వెరీ ఇన్నోసెంట్, నైవ్, బట్ అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ అ వెరీ క్లెవర్ గర్ల్. లైక్ తనని ఏ సిచ్యువేషన్లో పెట్టినా షీ ఈజ్ మోల్డబుల్. ఈవెన్ దో షీ కమ్స్ ఫ్రమ్ అ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అ టౌన్ బ్యాక్గ్రౌండ్, తను ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది. లైక్ షీ నెవర్ కంప్లైంట్స్ ఆర్ క్రైస్ ఆర్ క్రిప్స్, లైక్ నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, ఇది ఇలాగైపోయింది అని. అంటే అందరం హ్యూమన్ నేచరే, అది కొంచెం ఏడుస్తాము, బట్ షీ ఆల్వేస్ ఈజ్ ఎక్సైటెడ్ టు బిగిన్ సంథింగ్ న్యూ, ఆర్ ఇంకేమైనా చెయ్యొచ్చా నేను అన్న మైండ్ సెట్లో ఉంటుంది. అండ్ ఐ లవ్ దట్ మైండ్ సెట్ ఇన్ ఎనీ వన్ టు బిగిన్ విత్. సో నాకు ఆ మైండ్ సెట్ ఆ అమ్మాయిలో చాలా నచ్చింది. సో అది తన యాక్షన్స్తో చాలా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ షీ ఈజ్ వెరీ క్యూట్ త్రూ అవుట్ ద మూవీ, బీట్ హర్ డ్రెస్సింగ్ స్టైల్. షీ ఆల్వేస్ హ్యాస్ దిస్ క్యూట్ లిటిల్ స్వెటర్ ఆన్ హర్ కాస్ట్యూమ్, ఎనీ కాస్ట్యూమ్, అండ్ షీ క్యారీస్ దిస్ క్రోషే బ్యాగ్ అనమాట త్రూ అవుట్ ద మూవీ. సో నాకు అది చాలా నచ్చింది. ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, దెర్ ఈస్ దిస్ క్యూట్ కొరియన్ గై who becomes Priyanka's friend in the movie. సో ఆ అబ్బాయి మేనరిజమ్స్ కానీ జెస్చర్స్ కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలాగా స్టార్ట్ అవుతుంది కానీ, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నాకు ఏమనిపించిందంటే టువర్డ్స్ ది ఎండ్ మేబీ ద డైరెక్షన్ కుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ బిట్ బెటర్. అంటే మనకు అన్నీ ఆల్రెడీ రివీల్ అయిపోతాయి, ఇది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అని మనకి తెలుసు. బట్ ఆల్సో అది అంత పెద్ద నెగిటివ్గా మనం ఏం చెప్పుకోవక్కర్లేదు, బికాస్ ఇట్స్ అ హోల్సమ్ స్వీట్ క్యూట్ గర్ల్ ఫ్లిక్ కైండ్ ఆఫ్ అ మూవీ విచ్ ఐ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ ఫ్రైడే ఈవినింగ్. సో ఇఫ్ పాసిబుల్ వాచ్ ఇట్ విత్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ, because you will appreciate it even more. So our note though, I would want to say bye bye and happy weekend. Even I am looking forward to a happy weekend. I had a very hectic week. So bye guys, take care.